హాయ్, నా పేరు ఉదయ్ కుమార్ రేఖ. 21 డేస్ క్యాన్వా కోర్సు డే 3. ఈరోజు మనం సైజెస్ అండ్ టెక్స్ట్ టూల్ గురించి మాట్లాడుకుందాం. మనం ఒక డిజైన్ చేయాలంటే సైజెస్ చాలా ఇంపార్టెంట్. మనం కామన్గా యూజ్ చేసే సైజెస్ చెప్తా. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ 1080x1080 పిక్సెల్స్, రీల్ 1080x1920 పిక్సెల్స్, యూట్యూబ్ లాంగ్ వీడియో అండ్ థంబ్నెయిల్కి అయితే 1920x1080 పిక్సెల్స్. ఈ సైజెస్ మనం కామన్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు టెక్స్ట్ టూల్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్లో టెక్స్ట్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. నేను సపోజ్ 1080x1080 సైజ్ తీసుకుంటా. కింద టెక్స్ట్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఇలా హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, లిటిల్ బాడీ టెక్స్ట్ ఇలా వస్తాయి. ఇవి మనం చేసే డిజైన్ బట్టి యూజ్ చేస్తాం. నేను సపోజ్గా హెడ్డింగ్ సెలెక్ట్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే ఇలా వస్తుంది. యాడ్ హెడ్డింగ్ మీద డబుల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఎడిట్ చేయవచ్చు. మనం టెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఎడిట్, ఫాంట్, టెక్స్ట్ స్టైల్, ఫాంట్ సైజ్, కలర్, ఫార్మేట్, అడ్వాన్స్డ్ ఎఫెక్ట్స్, యానిమేషన్స్, ట్రాన్స్పరెన్సీ, లేజర్, పొజిషన్ ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఫాంట్ మీద ట్యాప్ చేసి ఫాంట్స్ చేంజ్ చేసి మన యొక్క డిజైన్ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవచ్చు. ఫాంట్ సైజ్ అంటే ఏంటి? మనం యాడ్ చేసిన టెక్స్ట్కి సైజ్ని అడ్జస్ట్ చేయవచ్చు. దాని పక్కన కలర్ ఉంటుంది. కలర్ టూని యూజ్ చేసుకొని మనం యాడ్ చేసిన టెక్స్ట్కి డిఫరెంట్ కలర్స్ అప్లై చేయవచ్చు. ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేస్తే మనకు ఇందులో షాడో, లిఫ్ట్, హెల్లో, స్ప్లైస్, అవుట్లైన్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. నా కంటెంట్ మీకు యూస్ అనిపిస్తే ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.